లొకేషన్ ఎట్ పీక్స్. వెళ్ళే దారిలో ఆపాను పక్కన బండిని. వావ్, పైన చూడండి, ద బ్యూటీ 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 ఇస్ హియర్. వేడి వేడిగా మొక్కజొన్న పొత్తు తీసుకున్నాను. పదండి, ఇంకా లేట్ చేయను, వెళ్ళిపోదాం. కిందకి దిగుతుంటే మటుకు ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది మళ్ళీ. హలో గైస్, నేను మీ తెలుగు బీచ్ దగ్గర అయితే బాగానే టైం అది స్పెండ్ చేశాను. ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను గోవాలో అయితే ఉన్నాను. ఈ రోజు మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది. బట్ స్టిల్ ఇంకొకసారి అయితే నేను చెప్తున్నాను గైస్. ఈ రోజు నేను గోవా నుంచి మహారాష్ట్ర వెళ్ళి మాన్సూన్స్లో ఒక వాటర్ ఫాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ వాటర్ ఫాల్ చాలా మందికి తెలుసు. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను కవర్ చేశాను, కాకపోతే ఎన్ రూట్లో వెళ్ళిపోయాను, ఆగలేదన్నమాట. బట్ ఈసారి ఆగి ఎక్స్ప్లోర్ చేసి ఆ ఘాట్ మొత్తాన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ ఘాట్ ఏంటంటే అంబోలి ఘాట్. మహారాష్ట్రలో మాన్సూన్స్ అంటే ఎంత లవ్లీ ఉంటుందో మీకు తెలుసు. కానీ నా వంతు నా ప్రయత్నం చేసి నేను అక్కడికి వెళ్ళి మీకంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. ప్రస్తుతం నేను ఉన్నది నార్త్ గోవా, బాగా బీచ్ దగ్గర. నేను బాగా ఏరియాలో ఉన్నానని చెప్పాను కదా, నార్త్ గోవా. ఇక్కడ నుంచి అంబోలి ఒక 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 2 to 2.5 hours ట్రావెల్ టైం అయితే పడుతుంది. మనం ఈరోజు గోవా ముంబై హైవే మీద కొంచెం దూరం ప్రయాణించాక ఒక రైట్ డైవర్షన్ అయితే తీసుకుని అంబోలి ఘాట్ రూట్లోకి వెళ్తాం. అంబోలి ఘాట్ కొహ్లాపూర్ వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. నార్త్ బీచెస్ ఉంటాయి కదా, నార్త్ బీచెస్ అన్నీ కూడా పంజం పైన ఉంటాయి. మనం నార్త్ గోవాలో ఉన్నానని చెప్పాను నేను మీకు. బాగా ఏరియా నుంచి మనం ముంబై గోవా హైవే టచ్ చేయాలంటే మినిమం 15-20 మినిట్స్ అయితే ట్రావెల్ చేయాలి. అది వీకెండ్స్ అనుకోండి, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను మాప్సా రూట్లోకి అయితే వెళ్తున్నా. ఒక్కసారి క్లైమేట్ చూడండి. ఇలాంటి క్లైమేట్లోనే మనం అంబోలి ఫాల్స్కి వెళ్తున్నాం. అంబోలి ఘాట్లో ముఖ్యంగా మనం అంబోలి ఫాల్స్, అంబోలి వ్యూ పాయింట్, అంబోలి విలేజ్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే రూట్లో అయితే ఉంటుంది. తెలుసు కదా, గోవాకి రీసెంట్గా ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది. ద టాప్ నాచ్ ఎయిర్పోర్ట్స్ ఆఫ్ ఇండియాలో మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మోపా కూడా ఒకటి. అండ్ ఇదే హైవేలో మనం ముంబై కూడా వెళ్ళిపోవచ్చు వయా మహారాష్ట్ర. రత్నగిరి నుంచి అయితే ఉంటుంది. ఈ హైవేలో ముంబై నుంచి కన్యాకుమారి దాకా డ్రైవ్ చేయాలని నాకు కోరిక ఉంది. అది కూడా మాన్సూన్స్లో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఈ హైవేలో డ్రైవ్ మొత్తం కోస్టల్ ఏది వెస్ట్ కోస్ట్ అంతా కవర్ చేసినట్టు కవర్ చేయొచ్చు అనమాట. ఎక్కడి నుంచి ముంబై నుంచి కన్యాకుమారి మనం ఇదే హైవేలో ట్రావెల్ చేస్తే. ఈ మోపా ఎయిర్పోర్ట్ ఉంది కదా, మాక్సిమం అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అన్ని కూడా ఈ ఎయిర్పోర్ట్ కి అయితే డైవర్ట్ చేస్తున్నారు అనమాట. ఎక్కడి నుంచి డాబులం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటది కదా, మన డిఫెన్స్ ఎయిర్పోర్ట్. గోవా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ లో మనం సరిగ్గా ఫోటోలు కూడా దిగలేం, ఏదండి డాబులంలో. కానీ మోపాలో అలా కాదు, మోపాలో పిచ్చెక్కించచ్చు. కొంచెం దూరంలో బోర్డు అయితే కనిపిస్తుంది. ఏవేవి ఎన్నెన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇక్కడ వర్షం పడలేదు కానీ ఆ బీచ్ల దగ్గర అయితే కొట్టి పడేస్తుంది వర్షం. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సావంతవాడి ఇటే అని వేసారు. ఎన్ని కిలోమీటర్లు అనేది వేయలేదు. గైస్, ఇదే హైవేలో మనం 577 కిలోమీటర్లు ప్రయాణించామంటే ముంబైకి అయితే వెళ్ళిపోదామా? ముంబై కాదు కానీ మహారాష్ట్ర అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అంబోలి ఫాల్స్ ఉన్నది మహారాష్ట్రలో ఉన్నాయి. గోవా చుట్టుపక్కల మనం ఈజీగా 2 స్టేట్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఒకటి మహారాష్ట్ర, ఇంకోటి కర్ణాటక. అఫ్కోర్స్ గోవా రావాలంటే ఈ 2 స్టేట్ల మీద నుంచే రావాలి మనం. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటే డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోతాం. కానీ మనం ముంబై హైవేలో ఉన్నాం కదా, అంబోలి ఘాట్కి వెళ్తాం. మోపా అంటే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గైస్, ఈ గోవా టు ముంబై వెళ్ళే హైవే ఉంది కదా, ఈ హైవేలో నైట్ టైమ్ ఎవ్వరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనేది క్యారీ చేయరు. క్యారీ చేసుకుంటూ వెళ్ళారంటే చాలా వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ పొందుతారని చెప్పి చాలా మంది చెప్పారు. ఎంతవరకు నిజమో కాదో అనేది నాకు తెలియదు. ఎప్పుడైనా సరదాగా ట్రై చేయాలి, చూద్దాం. ఇఫ్ టైం పర్మిట్స్ అలాంటివి ట్రై చేద్దాం మనం కూడా. వావ్, బ్యూటీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అయిపోయింది. కొండెక్కుతున్నాం, కొండ దిగుతున్నాం, కొండెక్కుతున్నాం, కొండ దిగుతున్నాం, అలాగే ఉంది వ్యవహారం.
వెల్కమ్ టు మహారాష్ట్ర. గోవా నుంచి మనం మహారాష్ట్రకి అయితే వచ్చాం. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు చూడండి పైకి, అదంతా కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. ముంబై హైవే ఉంది కదా, ముంబై హైవే నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి మనం. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతే ముంబై, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి రైట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి కొల్హాపూర్ రూట్లోకి అయితే వెళ్తాం. కొల్హాపూర్ రూట్లోనే ఉంది అంబోలి ఘాట్. అంబోలి ఘాట్ గురించి కూడా చాలా స్టోరీస్ అయితే విన్నాను నేను. డైవర్షన్ తీసుకుని మనం అంబోలి ఘాట్ రూట్లోకి వచ్చేసాం. అసలైన కథ అంతా ఇక్కడి నుంచే మొదలవుద్ది. హైలైట్ ఏంటంటే గోవాలో అంతా వర్షం వర్షం వర్షం, ఇక్కడికి వచ్చాక ఎండ తగులుకుంది. ఏంటో ఎవ్వరం. వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రోడ్డు. సో ట్రాఫిక్ అనేది బాగా ఎక్కువగానే ఉంది. గూగుల్లో చూపించే టైం కన్నా ఎక్కువ టైమే పట్టేలా ఉంది. ఎందుకంటే సింగిల్ లైనే వర్క్ అవుతుంది, ఇంకో సింగిల్ లైన్లోనే అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ అయితే వస్తున్నాయి. అక్కడక్కడ అనుకోండి ఒక లైన్ వెహికల్స్ ఆపేసి ఇంకో లైన్ వెహికల్స్నే పంపిస్తున్నారు అనమాట. ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా ఎక్కువ పడుతుంది. చూసుకోండి వచ్చేటప్పుడు. కొంచెం దూరం ప్రయాణించాక రోడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఘాట్ కూడా స్టార్టింగ్ ఇది. అదండి, ఇంకా ఆపేదెవరు మనల్ని. వెళ్ళిపోదాం అంబోలి ఫాల్స్. అంబోలి ఘాట్ ఎక్కేస్తాం. ఘాట్ దాటాక ఊరు కూడా వస్తుంది. ఊరు కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది తెలుసా. అంబోలి అదొక సమ్మర్ హిల్ స్టేషన్ అనుకోవచ్చు. ఘాట్ పైకి ఎక్కుతుంటే మొదలెట్టింది వర్షం. మనకు కావాల్సిన వర్షం వచ్చేస్తుంది. అది మామూలుగా ఉండదు. లెఫ్ట్ సైడ్ అంతా కూడా వ్యాలీ వ్యూ. ఆగండి కొంచెంసేపట్లో వ్యూ పాయింట్ అది చూపిస్తాం మీకు. ఫాగీ వెదర్ లోకి అయితే వచ్చేసాం మనం. వర్షం పడకపోయి ఉంటే చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసాం అనుకోండి వ్యాలీ వ్యూ అని చెప్పాను కదా, మొత్తం మిస్ట్, ఫాగ్, వాట్ ఎవర్ దాంతో అయితే కవర్ అయిపోయింది. లేదంటే వెస్ట్రన్ ఘాట్స్ వ్యూ ఒకటి కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇదే ఘాట్ రోడ్ లో మనం పైకి వెళ్ళాక అంబోలి విలేజ్ వస్తుందని చెప్పాను కదా, అక్కడ నుంచి ఒక డైవర్షన్ తీసుకుని లెఫ్ట్ వెళ్తే కొల్హాపూర్ వెళ్ళిపోతాం. లేదు అదే రూట్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోయాం అనుకోండి బెల్గావికి కూడా వెళ్ళిపోవచ్చు మనం. బెల్గావి అంటే తెలుసు కదా, బెల్గాం వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. వావ్, పైన చూడండి, ద బ్యూటీ ఈస్ హియర్. ఘాట్ రోడ్ లో ఎక్కే వాళ్ళందరూ స్లోగా ఎక్కుతున్నారు, కానీ దిగే వాళ్ళే కస్ మన తిప్పేస్తున్నారు. అదంతా కూడా వ్యాలీ వ్యూ, ఏం కనిపించట్లేదు. మొత్తం జీరో అంటే జీరో విజిబిలిటీ. ఫుల్ ఫాగీ వెదర్. వెల్కమ్ టు మాన్సూన్స్ ఆఫ్ మహారాష్ట్ర. వెళ్ళే దారిలో ఆపాను పక్కన బండిని. ఒక్కసారి ఇక్కడ వ్యూ పాయింట్ కేకలు పెట్టించింది. వెనకాల ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉండి అంబ్రెల్లా కూడా ఉందన్నమాట. పెద్ద అంబ్రెల్లా వేసారు. మొక్కజొన్న పొత్తులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. పదండి మనం మొక్కజొన్న పొత్తులు కొనుక్కుందాం. ఒకటే తీసుకుంటాను అనుకుంటే వేరే విషయం. వేడిగా మొక్కజొన్న పొత్తు తీసుకున్నాను. పొలాల మీద కలుస్తున్నారు. మొక్కజొన్న పొత్తు తినేసాను. ఇక్కడి నుంచి ఒక్క 800 మీటర్స్ వెళ్తే చాలు మనకి ద అల్టిమేట్ అంబోలి ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోతాం. ఫాల్స్ అనేది రోడ్డు పైనే ఉంటది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. రైట్ సైడ్ ఎక్కుతుంటే కనిపించేస్తుంది పెద్ద ఫాల్. గైస్, నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. అంబోలి ఫాల్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అంబోలి విలేజ్కి వెళ్ళిపోతున్నాను. ఆ హిల్ స్టేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ చూపించాక కిందకి మళ్ళీ ఇదే రూట్లో అయితే వెళ్తాను నేను. అప్పుడు అంబోలి ఫాల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఏమంటారు? పైన ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. ఆ వ్యూ పాయింట్కి యాక్సెస్ ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది తెలియదు. అది కూడా అక్కడికి వెళ్ళాక కనుక్కుని ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఘాట్ పైకి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి ఏం రాసి పెట్టారు, ఘాటి అంబోలి. ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది. అంబోలి ఘాట్ సెల్ఫీ పాయింట్. మన ఖాతాలో ఇంకొక ఘాట్ రోడ్ని అయితే వేసేసాం. వ్యూ పాయింట్ ఇదిగోండి. వ్యూ మొత్తం ఫాగీ వెదర్తో వ్యూ. సెల్ఫీ పాయింట్ ఉంది కదా, సెల్ఫీ పాయింట్ పక్కన ఒక వ్యూ పాయింట్కి దారి కూడా ఉంది. అదే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే చూడటానికి వెళ్తున్నాను నేను. ఇంకా మనం అంబోలి విలేజ్లోకి అయితే వెళ్ళలేదు. ఘాట్ ఇప్పుడే కంప్లీట్ చేసి విలేజ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఇదంతా కూడా ఉంటుంది. ఏది సెల్ఫీ పాయింట్ అండ్ ఈ వ్యూ పాయింట్ కూడా. ఇటు సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది, అటువైపు కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. రెండు చూద్దాం. సూపర్ వ్యూ పాయింట్.
కానీ మొత్తం చెత్త చెత్త చేసేసారు కింద. ఈ వ్యూ పాయింట్ నుంచి ఆ వ్యూ పాయింట్ అలా కనిపిస్తుంది. వర్త్ వర్మ వర్త్, ఇక్కడికి రావటం వర్త్. మాన్సూన్స్ని ఎంజాయ్ చేయాలంటే మహారాష్ట్ర పక్కా రావాలి. అందులో అంబోలి ఘాట్తో స్టార్ట్ చేశారనుకోండి, వెళ్ళే కొద్దీ ఉంటాయి చూడండి నా సామీర్ రంగా. ఈ వ్యూ పాయింట్ ఉంది కదా, ఈ వ్యూ పాయింట్ నుంచి ఆ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నా. క్రేజీ ఫీలింగ్ అసలు. ఇప్పుడు ప్రస్తుతం టైం ఎంత తెలుసా? మధ్యాహ్నం 2 అయింది. మిట్ట మధ్యాహ్నం 2 క్లైమేట్ ఎలా ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే వ్యూలా ఉంది. మొత్తం ఫాగీ వెదర్ కదా. ఇది ఘాట్ ఎంట్రీ పాయింట్ అని చెప్పాను కదా. సో ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఊరు లోపలికి వెళ్తే మహాదేవ్గఢ్ అని ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. దాన్ని మహాదేవ్గఢ్ వ్యూ పాయింట్ అంటారు. అక్కడికే వెళ్తున్నాను నేను. మాన్సూన్ మొత్తం ఈ విలేజ్ ఇలా ఫాగ్లోనే ఉంటుంది తెలుసా. అలాగని చెప్పి సమ్మర్లో మామూలు ఎండలు ఉంటాయి అనుకుంటున్నారు. ఇక్కడ మనకున్న టెంపరేచర్ కన్నా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది సమ్మర్లో కూడా. ఇది ఒక మినీ హిల్ స్టేషన్ అనుకోండి. ఇక్కడ రాత్రిలో స్టే చేయడానికి మనకి రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. మరీ లావిష్ హోటల్స్ అవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బడ్జెట్ నుంచి స్టాండర్డ్ డీలక్స్ హోటల్స్ దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గైస్, మనం 3 కిలోమీటర్స్ లోపలికి అయితే డైవర్షన్ తీసుకుని వెళ్తే మహాదేవ్గఢ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం. అండ్ ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 10 రూపాయలు అయితే తీసుకున్నారు కార్కి. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకున్నాను ఊరికి ఇంకా స్టార్టింగ్ ఎంట్రీలోనే. అండ్ అక్కడ కొన్ని బర్డ్స్ అయితే చూశాను. ఆ బర్డ్స్లో ఏం మెన్షన్ చేశారంటే బివేర్ ఆఫ్ స్నేక్స్, రకరకాల పావులను అయితే వేసారు. పావులు ఉంటాయా అని ఇప్పుడు అడిగాను. ఇప్పుడు ఉండవు, మామూలుగా అయితే కనిపిస్తాయి. ఈ టైమ్స్లో ఈ వర్షాకాలంలో అయితే కనిపించవు అని చెప్పారు. చూద్దాం అక్కడికి వెళ్ళాక. బాబా, లొకేషన్ ఎట్ పీక్స్ మామూలుగా లేదు తెలుసా. ఏం ఫీల్ ఉందో. ఓహోహోహోహో. గైస్, మనం వచ్చింది అదే రూట్ నుంచి, అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ పార్క్ చేశాను, తిప్పి పెట్టేశాను అనమాట బండి. వ్యూ పాయింట్ చూసి రాగానే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చు కదా. మహాదేవ్గఢ్ కప్ప బొమ్మ వేసారేంటి పైన. మన బైకర్ బాయ్స్ వచ్చారు, మహారాష్ట్ర బైకర్ బాయ్స్. అందగా నడిచి వెళ్ళాలి మనం. ఏముంటుందో ఏంటో, నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. చాలా రోజులు అయింది కదా ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్ చేసి. సో ఇంకా వస్తూ ఉంటాయిలేండి. చాలా ప్లాన్ చేశా, అవన్నీ కూడా వదులుతా మెల్లమెల్లగా. సో గైస్, మనం అయితే వచ్చేసాం వ్యూ పాయింట్ దగ్గరికి. అదిగోండి వ్యూ పాయింట్. అటువైపు వ్యూ పాయింట్ ఉంది, ఇలా కూడా రూట్ ఉంది. మరి ఇలా వెళ్తే ఏం వెళ్తుందో, ఇలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఈ వ్యూ పాయింట్ చూద్దాం పదండి. ఎంతైనా మహారాష్ట్ర టూరిజం చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేశారు. చూడండి పెయింటింగ్ ఎంత కలర్ఫుల్గా వేసి వ్యూ పాయింట్ అని పర్టికులర్గా మెన్షన్ చేసిందో. ఆఫ్ కోర్స్ ఈ టైంలో మనకి ఏది కనిపించదు అనుకోండి, ఫాగీ వెదర్ కదా. సో గైస్, ఆ వ్యూ పాయింట్ నుంచి ఇంకొంచెం కిందకి వెళ్తే మనకి త్రిశూలం ఉంటుంది అనమాట. అక్కడ దాకా విజిబిలిటీ 0 అని చెప్పేశారు. వెళ్ళినా కూడా ఇప్పుడు ఏం కనిపించదు అంట అక్కడ. సో అక్కడికి అయితే వెళ్ళట్లేదు. మళ్ళీ నేను బ్యాక్కి పార్కింగ్కి అయితే వెళ్తున్నా. ఎందుకైనా మంచిది అనుకుని మన పెద్ద గొడుగు ఉంటుంది కదా కార్లో, ఆ గొడుగుని పట్టుకొచ్చా. మరీ అంత పెద్ద వర్షం కాదు, జస్ట్ అట్ట చినుకులు పడుతున్నాయి. మెల్లగా పార్కింగ్ దగ్గరికి వచ్చా. ప్రస్తుతం టైము 3 గంటలు అయితే అవుతుంది. మిట్ట మధ్యాహ్నం 3. ఇప్పటిదాకా వ్లాగ్ చూసారు కదా. వ్లాగ్ ఎలా కనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి గైస్. మీరు చేసే ప్రతి కామెంట్ కూడా నేను చూస్తాను. అండ్ అక్కడి నుంచే నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది కూడా చూసి ఇంప్లిమెంట్ చేసుకుని అలాగే ఇంప్రూవ్ కూడా చేస్తాను. వచ్చేటప్పుడు వర్షం లేదు కానీ వెళ్ళేటప్పుడు వర్షం కుమ్మేస్తుంది. ఎక్కువైపోయింది వర్షం. గైస్, అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి, అదే అంబోలి ఘాట్, అంబోలి విలేజ్ని కనెక్ట్ చేసే రోడ్డు. అక్కడి నుంచి ఇందాక నేను డైవర్షన్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళా. సో గైస్, అంబోలి విలేజ్లో మనకి ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది. దాన్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి 15 కిలోమీటర్ల దూరంలో బాబా వాటర్ ఫాల్స్ అని ఉంటుంది. నేనైతే ప్లాన్ చేయలేదు బాబా వాటర్ ఫాల్స్కి. సో అందుకే అదైతే కవర్ చేయట్లేదు. అండ్ సేమ్ సూసైడ్ పాయింట్కి కూడా నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇంకొంచెం డేంజరస్గా ఉంటుంది. ఆ సూసైడ్ పాయింట్ గురించి నేను చాలా విన్నానని చెప్పాను కదా, అందుకే నేనైతే కవర్ చేయట్లేదు. గోస్ట్ స్టోరీస్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడ? సూసైడ్ పాయింట్ అంబోలి.
మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఘాట్ దిగటానికి. ఘాట్ దిగిపోను అనుకోండి. మెయిన్ వచ్చిందే దేని గురించి అనుకుంటున్నారు? అంబోలి ఫాల్స్ చూడటం గురించి కదా. సో ఆ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవన్నీ చూడండి షాపులు అనమాట ఇక్కడ. అండ్ మన బండిని కూడా ఇక్కడ పార్క్ చేసా. ఆ పైన ఉంటుంది ఫాల్. ఫస్ట్ వ్యూ అయితే ఇది. అఫ్ కోర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని వాటర్ అయితే లేవు. మనం ఎలా మెట్లు అయితే ఎక్కి పైకి వెళ్ళాలి. అసలు మామూలుగా ఫుల్ మాన్సూన్ లో వచ్చారంటే మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అసలు ఇందాక నుంచి మిమ్మల్ని ఊరేస్తున్నాను కదా, పదండి ఇంక లేట్ చేయను, వెళ్ళిపోదాం. ఈ వాటర్ ఫాల్ రోడ్డు పైకే ఉంటది అని చెప్పాను కదా, ఎటువంటి ఎంట్రీ కూడా ఉండదు. డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. యాక్సెస్. ఓహో సూపర్ డూపర్ ఎక్సైటెడ్. కొన్ని మెట్లు ఉంటాయి అంతే, మరీ ఎక్కువ మెట్లు అయితే ఉండవు. సో నా ఎక్స్పెక్టేషన్స్ కి అయితే అంబోలి ఫాల్స్ ఈసారి రీచ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే ప్లాన్ చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక రీల్, ఆ రీల్ అయితే రాలే. బట్ ఇంకొక 20 days లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంబోలి ఫాల్స్ అయితే వచ్చేస్తుంది. ఏది మనం ఎక్కాం చూడండి మెట్లు, ఆ మెట్లు నిండా వాటర్ ఆ పై నుంచి కింద దాకా వచ్చేస్తా ఉంటుంది. బట్ స్టిల్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్ అంతే. క్రౌడ్ చూసారా? పెట్టేసి వదిలేస్తాను. ఫుల్ వ్యూ అయితే చూడండి ఒక్కసారి. ఆ సౌండ్ ఇక్కడ కూడా మొత్తం పొల్యూట్ చేస్తారు తెలుసా. పొల్యూట్ చేయకుండా ఉంటే చాలా బాగుండు. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫాల్స్ ఆఫ్ మహారాష్ట్రలో అంబోలి ఫాల్స్ ఒకటి. ప్యూర్ మాన్సూన్స్ లో అయితే విజిట్ చేయండి, యూ విల్ లవ్ ఇట్. అంతే. మామూలు విషయం కాదు. ఏంటంటే మాన్సూన్స్ లో మహారాష్ట్ర మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం ఉండదు, ఓన్లీ చూడటమే. లంచ్ అయితే చేస్తున్నాను. ప్రస్తుతం 3:40 అయితే అవుతుంది. మ్యాగీ అయితే చెప్పాను, మ్యాగీ తినేసి ఇంకా మళ్ళీ మనం బయలుదేరిపోదాం. ఈ వ్లాగ్ అప్లోడ్ అవుతుంది చూడండి. అప్లోడ్ అయిన 10 రోజుల తర్వాత కానీ వచ్చారంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాల్స్ వ్యూ అయితే చూడొచ్చు. గోవా నుంచి ఈ అంబోలి ఘాట్కి రావాలంటే ఒక హాఫ్ డే అయితే మీరు పెట్టుకోవాలి పక్కాగా. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే మటుకు 1 day అయితే పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి బెలగావి వెళ్ళిపోతాను అంటే బై రోడ్ ఇంకా సూపర్. నేనైతే ఫాల్స్ ని చూసాను కదా, ఫాల్స్ ని చూసి కిందకి అయితే వెళ్ళిపోతున్నా. కిందకి వెళ్ళాక 3 ఉంటే ఏదైనా బీచ్కి వెళ్తా. అంటే నార్త్ గోవాలో కూడా టాప్ బీచెస్ ఉన్నాయి కదా. సౌత్ గోవా మనం ఎప్పుడో కవర్ చేసాం. నార్త్ గోవాలో ఇంకొన్ని బీచెస్ అయితే మనం కవర్ చేయలేదు. అందులో ఏదో ఒక బీచ్కి అయితే వెళ్దాం. ఫాగ్ కొంచెం క్లియర్ అవుతున్నట్టు ఉంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. ఈ ఘాట్కు ఒక బ్యూటీ ఉంది. ఏంటో తెలుసా? ఘాట్ దిగుతున్నా ఎక్కుతున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి వాటర్ ఫాల్స్ అనేది ఉంటానే ఉంటుంది. ఐ మీన్ వర్షపు నీళ్ళు కొండ చర్యల నుంచి అలా పడతానే ఉంటాయి. అదిగోండి అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కనిపించిందా? బ్యూటీ అద్దరింది కదా. ఇక్కడ ఫాగ్ లేదు, కిందకి దిగుతుంటే మటుకు ఫుల్ ఫాగ్ వచ్చేస్తుంది మళ్ళీ. ఇదిగోండి ఇదంతా వాటర్ ఫాల్ వాటరే. అరే ఇక్కడ దిగి ఎక్కచ్చు పైకి. మనది కారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆపలేం ఘాట్ రోడ్లో. అదే మీరు 2-wheeler మీద వచ్చారనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఆపి ఫోటోలు అవి తీసుకోవచ్చు. ఇది 5వ వాటర్ ఫాల్ నేను చూడటం. అంబోలి దగ్గర నుంచి అంబోలి వాటర్ ఫాల్ ఉంది కదా, కింద తీస్తుంటే 5 వాటర్ ఫాల్ చూసా. ఇది 6. గైస్ మనం ఘాట్ దిగి మళ్ళీ NH66 లోకి అయితే జాయిన్ అయిపోయాం. ఇది NH66. బీచ్కి వెళ్దాం అనుకున్నాను కదా. ఇక్కడ నుంచి నేను వెళ్ళబోయేది అరంబోల్ బీచ్. అరంబోల్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఫారినర్స్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పాలోలియం, బెలగావి, మురుడేశ్వర్ ఇదే రూట్లో వెళ్ళాలి. అఫ్ కోర్స్ బెలగావికి అయితే కొంచెం డైవర్షన్ తీసుకోవాలనుకోండి. పాలోలియం ఇదే రూట్లో వస్తుంది, మురుడేశ్వర్ కూడా ఇదే రూట్లో వస్తుంది. గోవా ఎంటర్ అయ్యాక నేను అనుకున్నాను అరంబోల్ బీచ్కి వెళ్దామని. అరంబోల్ బీచ్ చాలా మంది చూపిస్తారు కదా, కానీ మీకు ఒక బీచ్ని అయితే చూపించబోతున్నాను. ఆ బీచ్ ఏంటంటే మహారాష్ట్ర నుంచి గోవాకు వస్తుంటే ఫస్ట్ వచ్చే బీచ్ క్వేరియం బీచ్. ఈ బీచ్ చూడటానికి చాలా వెరైటీగా ఉంటుంది. ఇది క్వేరియం బీచ్. చాలా వెరైటీగా ఉంటుంది ఈ బీచ్. గైస్ అక్కడ ఎదురుగుండా ఒక ఫోర్ట్ కనిపిస్తుంది చూడండి, తిరాకాల్ ఫోర్ట్. ఆ ఫోర్ట్ పేరు. ఆ ఫోర్ట్కి వెళ్ళాలంటే మనం ఫెర్రీలో దాటాలన్నమాట, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. హై టైడ్ ఉంది. అండ్ కొంచెం ముందుకు అలాగే వెళ్ళాం అనుకోండి, అక్కడ ఒక రివర్ వస్తుంది. రివర్ సీలో అయితే కలుస్తుంది అనమాట. తెరికోల్ రివర్. బాద్షాన్ అయితే అక్కడ పార్క్ చేశా.
అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ క్వేరియం బీచ్. క్వేరియం బీచ్ తర్వాత అరంబోల్ ఇంకా అలా వెళ్తా ఉంటే బీచ్లు వస్తూ ఉంటాయి. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, నచ్చింది. బీచ్ దగ్గర అయితే బాగానే టైం అది స్పెండ్ చేశాను. బ్యాక్ సైడ్ లొకేషన్ అది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాన్సూన్స్లో గోవా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకని తక్కువ చేయనండో. కర్ణాటక కూడా ఎక్కడా తీసిపోదు బ్యూటీలో. మాన్సూన్స్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటే ఈ స్టేట్స్. అఫ్ కోర్స్ మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఇదొక టర్నింగ్లో ఉంది బీచ్. సో దానివల్ల హై టైడ్ చాలా ఎక్కువ ఉంది. హై టైడ్. ఈ బీచ్ నుంచి అరంబోల్ బీచ్కి అయితే వెళ్తాను. క్వేరియం బీచ్ నుంచి మనం అరంబోల్ బీచ్కి అయితే వచ్చాం. 15 minutes డ్రైవ్ టైం అయితే పట్టింది. ఇక్కడ పార్కింగ్లో అయితే పార్క్ చేస్తున్నాను. పార్కింగ్ అయితే ఫుల్ ఉంది. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు 4-wheelerకి. 2-wheelerకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అవన్నీ 2-wheelers. మామూలుగా లేదుగా ఇక్కడ వైబ్ చాలా గట్టిగా ఉంది. ఇది బీచ్కి వెళ్ళే దారి. ఎవరికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అవి కట్టేసుకున్నారు. బీచ్ కొంచెం దారి అది ఉంచారు. అరంబోల్ బీచ్ కూడా చాలా బాగుంది వైబ్. ఇవన్నీ కూడా షాక్స్ కానీ ఇప్పుడు తీసేశారు. కాప్స్ కూడా ఉన్నారు ఇక్కడ. బా వ్యూ అదిరింది. ఇక్కడ వైబ్ క్రేజీ ఉంది. ఆ షాక్స్ ఆ కొండ పైకి దాకా ఉన్నట్టు ఉన్నాయి. నేను చూసిన క్రేజియస్ట్ బీచెస్ ఆఫ్ గోవాలో అన్డౌటెడ్లీ అరంబోల్ బీచ్ కూడా ఒకటి. వర్షం వచ్చేస్తుందని ప్రతి ఒక్కరు బీచ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఏదో షాక్లోకి వెళ్ళి కూర్చుంటా. టైం అయితే 7 అవుతుంది. సడన్గా వర్షం వచ్చింది. నేను షాక్ లోపలికి దూరాను. నా డిన్నర్ అది చేసేద్దామని చెప్పి. సో డిన్నర్కి ఆర్డర్ ఇచ్చానంటే కార్న్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను, ఒక బ్లాక్ కాఫీ ఆర్డర్ పెట్టాను. ఇంకింతే డిన్నర్. సో గైస్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోవా.